నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్, వెయిట్ లాస్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు. అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ వచ్చాయి. కొంతమంది యోగా అని, కొంతమంది జిమ్ అని, కొంతమంది వర్కౌట్స్ అని, ఇలా ఎంత చేసినా వెయిట్ లాస్ అయితే అవ్వట్లేరు. కరెక్ట్. అసలు ఏం చేస్తే వాళ్ళు వెయిట్ తగ్గుతారు? చాలా జనరిక్ క్వశ్చన్ కదా వెయిట్ లాస్ అన్నది. ఏంటంటే అందరికీ నేను రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే లావుగా ఉంటే అన్హెల్దీ, సన్నగా ఉంటే హెల్దీ అన్న ఒక కాన్సెప్ట్ మనం ఈ మధ్య అందరం అలాగే ఉన్నాం. వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బోన్ అంటే ఒక డిఫైన్డ్ షేప్ ఉంటుంది ఒక్కొక్క మనిషికి. కొంతమంది వెడల్పుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది వేరే అట్లా. అవన్నీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎలా అయితే మన బాడీ ఎలాగైతే డిజైన్ చేస్తున్నదో దాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దాని తర్వాత ఓవర్గా వెయిట్ అంటే బిఎంఐ మనకు తెలిసే ఉంటుంది కదా, ఏ ఏజ్కి ఎంత బిఎంఐ ఉండాలి, ఎంత హైట్ ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్కి ఎంత వెయిట్ ఉండాలి, ఎంత ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలి అని అందరికీ తెలిసిందే. అయితే ఈ బిఎంఐ ఏదైతే ఉందో అంటే నేను అంత బిఎంఐని ఫోకస్ చేసే అంత ఇది కాదు, 1-2 kgs అటు ఇటు డెఫినెట్గా అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయాలకు వచ్చేటప్పటికి వాళ్ళ బాడీలో జరిగే రకరకాల హార్మోనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ కదా ఉంటుంది ఆడవాళ్ళకి. మ్యారేజ్ తర్వాత, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత, దాని తర్వాత మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక మెనోపాజ్ స్టేజెస్ వచ్చినప్పుడు ఇలా రకరకాల ఒళ్ళు తగ్గుతుంటుంది, పెరుగుతుంటుంది, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయితే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ మధ్య కాలంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కీటో డైట్, వీగన్ డైట్స్ అంటారు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ అంటారు, 1 meal 1 pot meal అని, ఇంకా ఎన్నో పేర్లు అసలు మనకి తెలవని రకరకాల పేర్లు వచ్చేసాయి. అయితే సింపుల్గా ఆయుర్వేద టర్మ్స్లో చూసుకుంటే మన పాతకాలం పద్ధతులన్నీ మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్ళిపోతే కనుక ఏంటి అప్పుడు ఏం చెప్పాలంటే ప్రాపర్ దినచర్య మనం ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, దినచర్య అంటే ఏంటి? ఒకప్పుడు ఏముండేదంటే, ఇప్పుడు అయితే నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి ఎక్కువగా. నైట్ షిఫ్ట్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు నిద్రపోయే టైం ఏదైతే ఉందో అది ఆఫ్టర్ 11-11:30. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరు వెయిట్ లాస్ అవ్వరు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్, కీటో డైట్, ఇంకా చాలా నేమ్స్ ఏవేవైతే ఉన్నాయి, ఇవన్నీ కాకుండా మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయే వరకు మీ రొటీన్ ఎట్లా ఉన్నది అన్నది ఒక్కసారి మనం చూసుకోవాలి. మీ వాటర్ ఇంటేక్ ఎంత ఉంది, ఎటువంటి ఫుడ్ తింటున్నారు, అంటే మీరు ఎక్కువగా ఫైబర్ ఈ మధ్య ఎవరం తినట్లేదు. మనం ఎక్కువగా ఫైబర్ తింటే ఏమవుతుంది అంటే ఫైబర్ తొందరగా మనకు అరుగుదలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం తిన్నది అరిగినప్పుడే ఏమవుతుంది, ప్రాపర్ డైజెషన్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మునగాకు తింటాం. మునగాకు తిన్నప్పుడు మునగాకులో రకరకాల విటమిన్స్, అన్ని రకాల అంటే సూపర్ ఫుడ్ అంటాం మునగాకులు. మునగాకులో మనకి ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్, ఇంకా రకరకాల మినరల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు అది తిన్నది మన మునగాకు తిన్న తర్వాత ఆ మునగాకులో ఉన్న ఏవైతే న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీకి వెళ్ళాలి, ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే డైజెషన్ బాగా అవ్వాలి. డైజెషన్ బాగా అవ్వాలంటే ఎక్కువగా ఫైబర్ ఫుడ్, వాటర్ ఇంటేక్ అవన్నీ ఎక్కువగా ఉండాలి. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటేనే ఇప్పుడు ఏదైతే మనం తిన్న ఫుడ్ ఐటమ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి వచ్చే పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఒంటిలో అబ్జార్బ్ అయినప్పుడు మనం హెల్దీగా ఉంటాం. అలా అబ్జార్బ్ అయిపోయినప్పుడు మన లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది, కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది, మనం యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒకదానికొకటి లింక్ అయి ఉంది. కాబట్టి మనం ఒకసారి బరువు పెరగగానే తొందరగా సన్నగా అయిపోవాలని ఏదో ఫ్యాట్ డైట్స్ తొందరగా తగ్గిపోవడానికి ఫాస్ట్ ట్రాక్ డైట్స్ అని అంటూ ఉంటాం. అట్లాంటివన్నీ కాదు. నార్మల్గా తినడానికి ఒక మీల్కి ఇంకొక మీల్కి ఎంత టైం గ్యాప్ ఇవ్వాలో అంత టైం. బై 8 o'clock బ్రేక్ఫాస్ట్, 1 o'clock మీ లంచ్, బై 7 o'clock మీ డిన్నర్ షార్ప్, బై 10 o'clock హిట్ ద బెడ్, నిద్రపోవడం. అంతే, ఫస్ట్ ఇవి మెయింటైన్ చేయండి. అలాగే బాడీకి ప్రాపర్గా ఇంటేక్ ఆఫ్ వాటర్, ఫ్లూయిడ్స్, బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇచ్చి ప్రాపర్ నిద్ర అంటే మన బాడీ డైజెషన్ అయ్యే టైం ఒకటి ఉంటుంది, మిడ్ నైట్. ఆ మిడ్ నైట్ కల్లా మన బాడీ ప్రాపర్గా మనం తిన్న ఆహారం బై 10 o'clock సగం అరిగిపోవాలి. అప్పుడే మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉంటాం. కాబట్టి తొందరగా నిద్రపోవడము, ఎర్లీగా
భోజనం చేసేయడం, ఇవన్నీ సింపుల్ మెథడాలజీ ఫాలో అయితే డెఫినెట్గా మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాం. ఓకే. అయితే ఈ చిన్న కంటెంట్లో ఈ చిన్న వీడియోలో మనం ఎక్కువగా ఎలాబొరేట్గా మాట్లాడుకోలేము కాబట్టి ఫ్యూచర్లో స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకోవాలి. వెయిట్ లాస్ అనగానే జొన్న రొట్టెలు తినేయండి, గోధుమ పిండి రొట్టెలు తినేయండి, అవి తినండి ఇవి తినండి అని సజెస్ట్ చేస్తున్నారు. నిజంగా అవి తింటే వెయిట్ లాస్ అవుతారా? అసలు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో మంచిది చెడ్డది అట్లా ఏం లేదమ్మా. మనం ఎంత క్వాంటిటీ తింటున్నామో రైట్ కాంబినేషన్లో తింటున్నామో అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే చపాతీ తినడం వల్ల, గోధుమలు తినడం వల్ల, లేకపోతే జొన్న రొట్టెలు తినడం వల్ల వెయిట్ లాస్ అయిపోతామా అంటే వెయిట్ లాస్ అట్లా అవ్వరు. చపాతీకి రైస్కి పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. మనం ఇక్కడ రైస్ తింటాం సౌత్లో, నార్త్లో చపాతీ తింటారు. ఈక్వల్గానే ఉంటుంది రెండులో. మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇండెక్సెస్ అనమాట. రెండు ఈక్వల్గానే క్యాలరీస్ అట్లానే ఉంటాయి. ఏదన్నా మేబీ ఒక 1-2 పాయింట్స్ అటు ఇటు అవుతాయి తప్పిస్తే. అలా అని చాలా మందికి అపోహ అనమాట, చపాతీ తింటే ఎందుకో ఎవరినో చూస్తారు చపాతీ తిని వాళ్ళ ప్రతి ఒక్క బాడీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి పడేది ఇంకొకరికి పడదు, ఇంకొకరికి పడేది మనకు పడదు కదా. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్గా రైస్ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆ ప్రాంతానికి తగ్గ ఆహారమే తీసుకోవాలి ఫస్ట్ అండ్. అప్పుడే మనకి డైజెషన్ అవన్నీ బాగుంటాయి కదా. లేదు అంటే మనం ఏదో నార్త్లో ఎవరో ఏదో చేస్తున్నారు, వాళ్ళు కొంచెం తెల్లగా ఉన్నారు, వాళ్ళు కొంచెం సన్నగా ఉన్నారు అనేసి వాళ్ళవన్నీ మనం అడాప్ట్ చేసుకుంటే మనకు అది వర్కౌట్ అసలు కాదు. అసలు సన్నగా ఉండాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, సన్నగా ఉండాలి, అందరూ సన్నగానే ఉండడం ఇంపాసిబుల్ అన్నమాట. అక్కడ అందరు సన్నగా ఉండలేము, అందరూ అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి మీరు హెల్దీ వెయిట్లో ఉండాలనుకోవడం ఓకే. ఆ హెల్దీ వెయిట్లో ఉండడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా ఇప్పుడు అన్నము 1 కప్ రైస్కి 2 cups ఆఫ్ కర్రీస్ తినడము, ఎక్కువగా ఫ్లూయిడ్ ఇంటేక్, ఇవన్నిటికంటే ఇంపార్టెంట్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం చాలా అవసరం అనమాట. ఫిజికల్లీ యాక్టివ్ అంటే జిమ్ చేయడము, లేకపోతే గంటలు వెయిట్ మోసేయడం అట్లా కాదు. మీరు ఇంట్లో ఉన్నంతసేపు బెస్ట్ టెక్నిక్ ఆడవాళ్ళకి, ఇంట్లో ఉన్నంతసేపు మామూలుగా ఎంతసేపు వాక్ చేయగలిగితే, ఏదో టీవీ చూసుకుంటూ ఏదో కూర్చోవడం కాకుండా మ్యాక్సిమం వాక్ చేయడానికి ట్రై చేస్తే కనుక మీకు తొందరగా అంటే వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా ఉంటారు. లాస్ పక్కన పెట్టండి, వెయిట్ లాస్ పక్కన పెట్టేస్తున్నా కానీ మీకు క్యాలరీ బర్న్ తొందరగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నార్మల్గా ఒక స్టడీ ప్రకారం ఇంట్లో హౌస్ వైఫ్ ఎవరైతే ఉంటారో, జాబ్ చేయకుండా ఇంట్లో తన పనులు తను చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు కదా, పని వాళ్ళ హెల్ప్ లేకుండా వాళ్ళ ఇంట్లో చేసుకునే పనులతోటి వాళ్ళ డైలీ 5 kilometers వాక్ అయిపోతుందంట వాళ్ళకి, యాజ్ పర్ వన్ స్టడీ. కాబట్టి అట్లా చేసుకుంటే సరిపోతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్.